కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారంటే ఈ జాన్రా అనే వర్డ్, జాన్రా అనేది ఫ్రెంచ్ భాషకు సంబంధించిన పదం. ఫస్ట్ క్లియర్ అయిపోండి. జాన్రా అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్. ఇంగ్లీష్ అనుకుంటున్నారు, అది ఇంగ్లీష్ వర్డ్ కాదు. జాన్రా అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే విచ్ టైప్, ఎలాంటి కథ అంటే ఎలాంటి ఇమోషన్. ఒక కథ సెలెక్ట్ చేసినప్పుడు రైటర్ ఫస్ట్, తర్వాత డైరెక్టర్ అనుకోండి. ఫస్ట్ రైటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఏ జానర్లో రాయాలి. ఇదంతా మనకి వెస్ట్రన్ కల్చర్ నుండి వచ్చిన వర్డ్స్ కాబట్టి, గ్రీక్ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన వర్డ్స్ కాబట్టి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. జానరా అంటే అదా ఇదా అని. యాజ్ పర్ ఇండియన్ కల్చర్ ప్రకారం వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ జానరాస్. జానరా అంటే శైలి, ఎలాంటి కథ, ఎలాంటి ఇమోషన్ సంబంధించింది అంటాం. బట్ ఇండియన్ కల్చర్ ప్రకారం పౌరాణిక కథలు లేదా సినిమాలు, చారిత్రక కథలు లేదా సినిమాలు, జానపద కథలు లేదా సినిమాలు, సాంఘిక కథలు లేదా సినిమాలు. 4 టైప్స్ ఆఫ్ జానరాస్. మైథలాజికల్, హిస్టారికల్, ఫోక్ అండ్ సోషల్. ఇలా 4 జానరాస్ ఉన్నాయి. చాలా మంది దీనికి ఇమోషన్ యాడ్ చేసేస్తున్నారు. కామెడీ, సీరియస్, సస్పెన్స్, మర్డర్ మిస్టరీ. ఓకే, దాన్ని యాడ్ చేయడం తర్వాత పాయింట్. బట్ జానరా అంటే ముందు ఇది గుర్తుపెట్టుకోండి.